నమస్కారం. రైతు రంజని ఛానల్ కి స్వాగతం. సీమ ప్రజల నీటి పరీక్ష ముగిసింది. ఎప్పుడెప్పుడా అని కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్న సీమ ప్రజల దాహాన్ని తీరబోతుంది. ఇక హంద్రి నివా ఫేజ్ 1 కాలువల విస్తీర్ణ పనులు పూర్తి కావడంతో ఇక ముందు ప్రకటించినట్టుగానే 100 రోజుల్లో ఈ కాలువ విస్తీర్ణ పనుల లక్ష్యాన్ని పూర్తి చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. 696 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులతో హంద్రి నివా ఫేజ్ 1 కాలువ ప్రవాహ సామర్థ్యం 3850 క్యూసెక్లకు పెరిగింది. ఇక ప్రస్తుతం ఫేజ్ 1 కాలువ విస్తీర్ణ పనులతో అదనంగా 1600 క్యూసెక్ల మేర నీటిని తరలించే అవకాశం దక్కింది. ఇక జీడిపల్లి రిజర్వాయర్ ను నింపితే కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో ఆయకట్టులకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు దాహార్తి కూడా తీరనుంది. ఇక మాల్యాల నుంచి జీడిపల్లి వరకు 216 కిలోమీటర్ల పైగా హంద్రి నీవా కాలువ విస్తీర్ణ పనులు పూర్తి అయ్యాయి. జీడిపల్లి, కృష్ణగిరి, పత్తికొండ, గాజుల దిన్నెతో సహా స్థానికంగా రాయలసీమ జిల్లాలలోని చెరువులు జలకలను సంతరించుకోబోతున్నాయి. ఇక ఫలితంగా సీమ జిల్లాలలో భూగర్భ జలాలు పెరిగేందుకు ఆస్కారం కూడా ఉంది. హంద్రి నీవా ఫేజ్ 1 కాలువ పూర్తి సామర్థ్యం 2200 క్యూసెక్లు మాత్రమే ఉండేది. దీంతో 1-2 సార్లు మాత్రమే 40 టీఎంసీలు వినియోగించుకునే వీలు కలిగింది. ఇప్పుడు ఆ కాలువల సామర్థ్యం 3850 క్యూసెక్లకు పెంచారు. దీంతో 40 టీఎంసీల వరద జలాలను పుష్కలంగా వాడుకోవచ్చు. నెలకు దాదాపు 4.27 టీఎంసీల చొప్పున 4 నెలల వరద కాలంలో అదనంగా 17.10 టీఎంసీల నీరునైతే తీసుకునేందుకు అవకాశం దక్కింది. ఇక హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు కేటాయించిన 40 టీఎంసీలు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల అవసరాలు తీర్చుకోనున్నాయి. ఇక ఫేజ్ 1 ద్వారా నంద్యాల జిల్లాలలో ఇక 2906 ఎకరాలు, ఇక కర్నూలు జిల్లాలో 77,094 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 118,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. రెండో దశ పూర్తి అయితే అనంతపురం జిల్లాలో 2.27 లక్షల ఎకరాలు, కడప జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1.40 లక్షల ఎకరాలకు నీరు అందనున్నట్టు తెలుస్తోంది. ఇక రాయలసీమకు కృష్ణా జలాల తరలించాలన్న సంకల్పంతో 1989లో ఎన్టీఆర్ ఈ హంద్రి నివా ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. కర్నూలు జిల్లాలోని హంద్రి, చిత్తూరు జిల్లాలోని నీవా నదులు అనుసంధానించి ఇక మాల్యాల వద్ద హంద్రి నివా పేరుతో ఎత్తిపోతల పథకాన్ని పునాది రాయి వేశారు. ఇక అప్పుడు మొదలైన ప్రాజెక్టు మొదటి దశ పనులు 2006లో ప్రారంభమయ్యాయి. తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొద్దిగా పనులు చేస్తూ ఇప్పటికీ మొదటి ఫేజ్ పనులు పూర్తయ్యాయి. ఇక రెండో దశ పనుల్ని కూడా జూలై నెలాఖరుకు పూర్తి చేసి పుంగనూరు, కుప్పంలోని చివరి ఆయకట్టుకు నీళ్లు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది. దీనికోసం 3890 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఇక చూసుకుంటే ఈ ప్రాజెక్టులో రిజర్వాయర్లు, బ్రాంచ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీలు ఉన్నందున మొదటి దశలో దాదాపు 10 చోట్ల నీటిని ఎత్తివేయాల్సి ఉంటుంది. దీనికి భారీగా విద్యుత్ ఖర్చు కూడా అవసరం అవుతుంది. అందుకే అక్కడ సోలార్ ప్లాంట్ పెట్టాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.